రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. దూరమైన సీతారాములు కలిపి తన గుండెలో వాళ్ళ రూపాన్ని రాముడి కోసమే తన జీవితాన్ని అర్పించాడు. కొన్ని వందల మంది సైన్యాన్ని ఎదిరించి రావణుణ్ణి గడగల్లాడించి తన లంక మొత్తాన్ని ఒక్కడే నాశనం చేశాడు. ఎంతోమందికి ధైర్యంగా నిలబడ్డాడు. ఆయనే హనుమాన్. ఈరోజు మనం అంత గొప్ప భక్తుడు ఎలా జన్మించాడు, ఎందుకు రాముడు అంటే అంత భక్తి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే దక్షయజ్ఞం పూర్తయిన తర్వాత దాక్షాయని అమ్మవారు తన శరీరాన్ని వదిలి వెళ్తుంది. భార్య వదిలి వెళ్ళిపోతుంది అనే బాధతో శివుడు తన భార్య దేహాన్ని ముందు పెట్టుకుని ప్రళయ తాండవం చేయడం మొదలుపెట్టాడు. అలా తాండవం చేస్తున్న శివుణ్ణి చూసిన విష్ణువుకి ప్రళయం వస్తుంది అని భయం వేసింది. వెంటనే తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఎన్నో ముక్కలుగా ఖండించాడు. అలా ఆ శరీర ముక్కలు పడిన చోటే అష్టాదశ శక్తిపీఠాలయ్యాయి. అయితే విష్ణుమూర్తి సతీదేవిని అలా ముక్కలుగా ఖండించేసరికి పరమేశ్వరుడికి విపరీతమైన కోపం వచ్చింది. అసలే భార్య లేక నేను బాధపడుతుంటే ఆ దేహాన్ని కూడా నాకు కాకుండా ముక్కలుగా ఖండించావని విష్ణు మీద కోపంతో నాలాగే నువ్వు కూడా భార్య లేకుండా ఉండటాన్ని అనుభవిస్తావని శపించాడు. అది జరిగిన తర్వాత శివుడు శాంతించి మామూలుగా అయ్యాక లోక కళ్యాణం కోసం విష్ణు చేసిన పనిని అర్థం చేసుకున్నాడు. అనవసరంగా శపించానని శివుడు బాధపడ్డాడు. నా శాపం వల్ల ఎప్పుడైతే నువ్వు భార్యకి దూరం అవుతావో అప్పుడు నేను స్వయంగా వచ్చి మళ్ళీ నిన్ను నీ భార్యని కలుపుతానని శివుడు విష్ణుకి మాటిచ్చాడు. ఇది ఒక సంఘటన. ఇది జరిగిన తర్వాత యుగంలో మరొక సంఘటన జరిగింది. అదే విష్ణుమూర్తి రాముడుగా తన భార్య సీతాదేవిగా జన్మించడం. ఇలా వీరు జన్మించాక మనందరికీ తెలిసినట్టే సీతను రావణుడు అపహరిస్తాడు. సీత జాడ కోసం శ్రీరాముడు పరితపిస్తాడు. అప్పుడు మాట ఇచ్చినట్టు శివుడు హనుమంతు రూపంలో పుట్టి భార్య విషయంలో విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకని శివుడు వానర రూపంలోనే పుట్టాడు అని. దీనికి కూడా ఒక కథ ఉంది. అదేంటంటే రావణాసురుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి రావణుడికి ఏ వరం కావాలి అని కోరుకోమంటాడు. దానికి రావణుడు చాలా వరాలు కోరుకుంటాడు. అందులో ఒకటేంటంటే నేను నరులు వానరుల చేతిలో తప్ప ఎవరి చేతిలో చావకూడదు అని వరం కోరుకుంటాడు. దానికి బ్రహ్మ కూడా ఒప్పుకొని ఆ వరం ప్రసాదించాడు. ఆ తర్వాత ఒకసారి రావణుడు నందిని కోతుముఖపోడా అని తిడతాడు. అప్పుడు నందికి కోపం వచ్చి వానరుల వల్లనే నీ లంకంతా నాశనం అవుతుంది, వాళ్లే నీ చావుకు కారణం అవుతారు అని శపించాడు. సో ఇప్పుడు రావణుడు చావాలంటే అయితే వానరులు లేక మనుషులు మాత్రమే కారణం అవ్వాలి. అండ్ సీతను ఎత్తుకెళ్ళిన రాముడికి హెల్ప్ చేయాలన్నా రావణుణ్ణి అంతం చేయాలన్నా ఖచ్చితంగా శివుడు వానర రూపంలోనే రావాలి. అందుకే శివుడు వానర రూపంలోనే జన్మించి విష్ణు రూపంలో ఉన్న రాముడికి సాయం చేశాడు. మరి ఇప్పటిదాకా బానే ఉంది. హెల్ప్ చేయడానికి అండ్ రావణుని చంపడానికి వానరుడే కావాలి, అది హనుమానే. కానీ అసలు హనుమాన్ జన్మ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి కూడా ఒక కథ ఉంది. అదేంటంటే దేవలోకంలో పుంజిక్స్థల అని ఒక అప్సరస్ ఉంది. ఆమె చాలా అందగత్తే. గురు బృహస్పతి దగ్గర పనిచేస్తూ ఉండేది. అయితే ఒకరోజు బృహస్పతి ఘోర తపస్సు చేస్తున్న సమయంలో అతని మీదకి రాళ్ళు విసిరింది. తన తపస్సుకి భంగం కలిగించింది. దానికి బృహస్పతి కోపం వచ్చి కోతి చేష్టలు చేస్తున్నావు, భూమి మీద నువ్వు కోతిలా పుడతావని శపించాడు. దానికి పుంజిక్స్థల చాలా బాధపడుతుంది. అయితే బృహస్పతి తన బాధను చూసి బాధపడకు, భూమి మీద ఒక గొప్ప అవతారాన్ని జన్మించేందుకు నువ్వు కారణమవుతావు. దానికోసం నువ్వు కిందకెళ్ళి తపస్సు చేయి, నీకొక కొడుకు పుడతాడు, మళ్ళీ నీ రూపం నీకు తిరిగి వస్తుందని చెప్తాడు. అలా పుంజిక్స్థల అనే అప్సరస భూమి మీద గౌతమ మహర్షికి అహల్యకి కూతురుగా పుడుతుంది. ఆ కూతురు పేరే అంజనాదేవి. అయితే ఒకరోజు గౌతముడు ఇంట్లో లేని సమయంలో సూర్యుడు అహల్య దగ్గరకొచ్చాడు. అప్పుడు ఆ సూర్య తేజస్కి అంజనాదేవి తన చూపును కోల్పోయింది. తర్వాత అహల్యకి సూర్యుడి వల్ల 2 కొడుకులు పుడతారు. కానీ వీరు పుట్టక విషయం గౌతముడికి తెలియదు. 2 పిల్లలు తన పిల్లలే అనుకుంటాడు గౌతముడు. అయితే ఒకరోజు గౌతముడు తన కొడుకుల్ని ఎత్తుకొని కూతురుతో నడుచుకుంటూ సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటే నీ కూతుర్ని నడిపించి వేరే వాళ్ళ బిడ్డల్ని ఎత్తుకుంటావా అంటుంది. దాంతో గౌతముడు కోపం వచ్చి వీళ్ళు నా బిడ్డలు కాకుండా పరుల బిడ్డలైతే వీళ్ళ ముఖాలు వానరుల ముఖాలుగా మారతాయి అని తన కొడుకుల్ని శపించాడు. దాంతో ఆ పిల్లలు వాలి సిగ్రువ వానరులుగా మారతారు. ఈ సంగతి జరిగాక అహల్య కోపం వస్తుంది. తన భర్త దగ్గర తన గుట్టును బయట పెట్టింది అనే కోపంతో తన కూతురైన అంజనాదేవికి నీకు వానరులు పుడతాడని శపించింది. ఆ తర్వాత అంజనాదేవికి కేసరితో పెళ్ళైంది. అయితే కొన్ని రోజుల తర్వాత అంజనాదేవి పిల్లల కోసం వాయుదేవిని పూజిస్తుంది. అదే టైంలో అయోధ్య రాజైన దశరథుడు కూడా సంతానం కోసం పుత్రకామిష్టి యాగాన్ని చేస్తున్నాడు. దానికి ఫలితంగా పవిత్రమైన ఒక పాయసాన్ని అందుకున్నాడు. ఆ పాయసం తన భార్యలకు తినిపించాడు. అండ్ ఈ పాయసమే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న జన్మకు కారణమైంది. అయితే
ఆ పాయసం తినిపించే క్రమంలో ఒక చుక్క కింద పడిపోయింది. ఆ చుక్కని వాయుదేవుడు అంజనాదేవి చాచిన చేతిలో పడేలా చేశాడు. దాన్ని అంజనాదేవి స్వీకరించింది. అలా అంజనాదేవికి ఒక్కొడుకు పుడతాడు. అతనే వానరుడైన ఆంజనేయుడు. అందుకే అంజనాదేవి భర్త అయిన కేసరి, పాయసం తినడానికి కారణమైన వాయుదేవుడు, జన్మకి కారణమైన శివుడు. ఇలా హనుమంతుడికి ముగ్గురు తండ్రులని చెప్పుకుంటారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ తెలుగు కేవ్.